స్వామి, వంటశాలలో కట్టెలు పూర్తిగా అయిపోయాయి. మధ్యాహ్నం భోజనానికి వంట ఎలా చేయాలో తెలియడం లేదు. శిష్యులారా, శిష్యులారా, మన ఆశ్రమంలో కట్టెలైపోయాయి. మీరందరూ అడవికి వెళ్ళి ఎండిన కట్టెలు తీసుకురండి. చిత్తం గురువు గారు, ఈ క్షణమే బయలుదేరి అడవికి వెళ్ళి కట్టెలు మోసుకొస్తాం. శిష్యులందరూ గొడ్డలు తీసుకుని ఒకరినొకరు తోసుకుంటూ గందరగోళంగా బయటికి వెళ్తారు. పరమానందయ్య గారు వారిని చూసి ప్రేమగా నవ్వుకుంటారు. సరే, ఇక్కడ కట్టెలున్నాయి, పని మొదలు పెడదాం. చాలా సేపటి తర్వాత వారు తగినన్ని కట్టెలు సేకరిస్తారు. చూసారా మనం ఎంత బాగా పని చేశామో? గురువు గారు మనల్ని తప్పక మెచ్చుకుంటారు. వారు ఆనందంగా ఆశ్రమానికి తిరిగి ప్రయాణం మొదలు పెడతారు. శిష్యులు కట్టెలు మోపుతూ అలసిపోయి నడుస్తూ ఉంటారు. వారు ఒక వాగు దగ్గర చేరుకుంటారు. ఆ వాగు కేవలం మోకాల్లోతి నీటితో ప్రవహిస్తూ ఉంటుంది. కానీ శిష్యుల దృష్టిలో ఆ చిన్న వాగు ఒక పెద్ద భయంకరమైన నదిలా కనిపిస్తుంది. వారు ఆగి ఆందోళనగా ఒకరి మోకాలొకరు చూసుకుంటారు. అయ్యో, ఇప్పుడెలా? ఈ వాగు మనల్ని మింగేస్తుందేమో. మన గురువు గారి శిష్యులు వస్తుంటే మా దారికి అడ్డు రావడానికి నీకెంత ధైర్యం? దీనికి గర్వం అనచాలి. శిష్యులు వాగుని ఎలా దాటాలా అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. ఒక ఆలోచన, దీనికి మనం చురక పెడదాం, అప్పుడు భయపడి దారిస్తుంది. ఒక శిష్యుడు పక్కనే ఉన్న కట్టెపుల్లలతో ఒక కాకడ తయారు చేసి వెలిగించి ఆ శిష్యుడు ధైర్యం తెచ్చుకొని నెమ్మదిగా నీటిలోకి దిగుతాడు. అతను మండుతున్న కాకరను నీటిలో ముంచగానే అది పెద్దగా చుస్సు అని శబ్దం వస్తుంది. అతను గట్టిగా అరిచి వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి ఒడ్డుకు పడతాడు. అమ్మో, వాగు మెలకుగానే ఉంది. నేను వాత పెట్టబోతే అది పగబట్టి పాములా బుసగొట్టింది. నన్ను కాటేయడానికి వచ్చింది. మిగతా శిష్యులందరూ భయంతో వణికిపోతారు. ఇంతలో ఒక బాటసారి సులభంగా వాగును దాటడం వాళ్ళు చూస్తారు. బహుశా ఇప్పుడు వాగు నిద్రపోతుందేమో, అందుకే వాణ్ణి ఏమనలేదు. ఈసారి వెలగని కాగడతో నీటిలోకి దిగుతాడు. దానిని ముంచి ఏ శబ్దం రాకపోవడంతో ఒడ్డుకు తిరిగి వస్తాడు. నిజమే, వాగు గాఢ నిద్రలో ఉంది. ఇదే సరైన సమయం, త్వరగా దాటుదాం రండి. శిష్యులందరూ ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని కట్టెల మోపుతో నెమ్మదిగా భయంగా వాగును దాటుతారు. వారు అవతల ఒడ్డుకు చేరగానే పెద్ద విజయం సాధించినట్లు ఆనందంగా గంతులు వేస్తారు. అమ్మయ్య, వాగును జయించాం. శిష్యులు తమ విజయాన్ని ఆస్వాదిస్తుండగా గనక శిష్యుడికి ఒక అనుమానం వస్తుంది. ఆగండి ఆగండి, మనం అందరము వాగును సురక్షితంగా దాటామో లేదో అందరినీ ఒకసారి లెక్కించాలి. మీరందరూ వరుసలో నిలబడండి. గనక శిష్యుడు తనను తాను మినహాయించి మిగతా వారందరినీ లెక్కిస్తాడు. 1 2 3 10 11. అయ్యో, మనం 11 మందే ఉన్నాం.
మనలో ఒకరిని వాగు మింగేసింది. శిష్యులందరూ ఒకరినొకరు పట్టుకొని పెద్దగా ఏడుస్తారు. నా స్నేహితుడు ఏమైపోయాడు? ఆ రాక్షసి వాగు అన్ని తినేసింది. దుర్మార్గపు వాగు, నిన్ను వదిలిపెట్టాం. శిష్యుల ఏడుపులకు దగ్గరలో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న పరమానందయ్య గారికి మెలకువ వస్తుంది. ఆయన ప్రశాంతంగా లేచి వారి వద్దకు వస్తాడు. శిష్యులారా, ఏమైంది? ఎందుకు అలా ఏడుస్తున్నారు? శిష్యులు పరుగెత్తుకుంటూ ఆయన వద్దకు వెళ్లి జరిగిన ఘోరాన్ని వివరిస్తారు. గురువు గారు, మనలో ఒకరిని వాగు మింగేసింది. మేమెప్పుడు 11 మంది మిగిలాం. పరమానందయ్య గారు వారి ముఖంలోకి చూస్తారు. ఆయనకు విషయం అర్థమవుతుంది. ఆయన ఒక చిన్న చిరునవ్వు నవ్వి, సరే మీరందరూ వరుసలో నిలబడండి అని చెప్తాడు. పరమానందయ్య గారు శిష్యులను లెక్క పెడుతూ 1, 2, 3, 10, 11, 12 అని గట్టిగా అంటాడు. అప్పుడు ఆశ్చర్యంగా అందరూ తల ఎత్తి చూస్తారు. మిగతా శిష్యులందరూ గందరగోళంగా చూస్తారు. వారికి నెమ్మదిగా తమ తప్పు అర్థమవుతుంది. శిష్యులందరూ తమ మూర్ఖత్వాన్ని తెలుసుకొని నవ్వుతారు. వారి దుఃఖమయం ఆనందకరమై నవ్వులతో ఆ ప్రదేశం నిండుతుంది. పరమానందయ్య గారు వారిని చూసి ప్రేమగా చిరునవ్వు నవ్వుతూ, ఇక పదండి ఇంటికి వెళ్దాం అని అంటాడు. శిష్యులు నవ్వుకుంటూ తమ కట్టెల మోపులు తీసుకొని గురువు గారి వెనుక నడుస్తూ ఆశ్రమం వైపు బయలుదేరతారు. వీడియో చూసిన ప్రేక్షకులకు 2 ప్రశ్నలు. 1, శిష్యులు చేసిన పొరపాటు ఏంటి? 2, వారు అడవికి వెళ్ళేటప్పుడు ఎందుకు లెక్కించుకోలేదు? మీ సమాధానాల్ని కామెంట్స్లో తెలియజేయండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.